జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? శాంతి పర్వం 2వ ఆశ్వాసంలో ఉన్నాము. సో భీష్మ పితామహుడు దగ్గర ధర్మరాజు వివిధ ధర్మ సందేహాలు అడిగి తెలుసుకుంటున్నాడు. మనం మొదటి రోజు ఏం అడిగాడు, రెండవ రోజు ఏం అడిగాడు చెప్పుకున్నాం కదా గత ఎపిసోడ్లో. సో ఈ రోజు నుంచి మనం రోజుల వారి కన్నా కూడా అంశాల వారిగా తీసుకుందాం. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి ధర్మరాజు ఒకే ప్రశ్నను ఈ రోజు అడుగుతాడు, మళ్ళీ తెల్లారి అడుగుతాడు, అవసరం వస్తే ఇంకొక రోజు కూడా అడుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి సందేహాలు అలా ఉంటాయి కాబట్టి అంశాల వారిగా తీసుకుందాం. మనం అంశాల వారిగా తీసుకున్నప్పుడు మళ్ళీ మనకు డౌట్ రాకుండా, అంటే ఆ 58 రోజులకు సంబంధించి కానీ భీష్మ పితామహుల్ని ధర్మరాజు అడిగినప్పుడు సంబంధించి ఆ రోజువారీ చర్య తెలుసు కదా. ఉదయమే అస్థినాపురం నుంచి బయలుదేరడం. ఎవరెవరు? కృష్ణుడు, పాండవులు, యువత్సుడు, కృపాచార్యుడు, సాచికి, అదేవిధంగా వస్తానంటే ధృతరాష్ట్రుని, గాంధార్ని, కుంతిని కూడా తీసుకొని వీళ్ళందరూ కలిసి కురుక్షేత్రంలో భీష్మ పితామహుడు ఉన్నటువంటి ప్రాంతానికి రావడం, ఆయనకు నమస్కారం చేయడం, ఆయనను ప్రశ్నలు అడగడం, సమాధానం తెలుసుకోవడం, మళ్ళీ రాత్రి వెళ్ళడం, హస్తినాపురంలో నిద్ర చేయడం, మళ్ళీ ఉదయం లేచి రావడం. అంటే ఒక పిల్లాడు స్కూల్కి వెళ్ళి ఎలా పాఠాలు నేర్చుకుంటాడో ఆ రకంగా ధర్మరాజు రోజు వెళ్తూ భీష్మ పితామహుడు దగ్గర తన సందేహాలు తీర్చుకున్నాడు. సో మనం ఇలా డే వైజ్ లెక్క కన్నా కూడా ఈ రోజు నుంచి మనం అంశాల వారీగా వెళ్ళిపోదాం. సో ఈ రోజు మనం వర్ణ ఆశ్రమాల గురించి మాట్లాడాలి. అంటే ఎలాంటి వర్ణాలు ఉన్నాయి, ఎలాంటి ఆశ్రమాలు ఉన్నాయి, ఎందుకు వీటిని సృష్టించడం జరిగింది, అసలు ఎందుకు ఈ వర్ణాశ్రమ ధర్మాలని మనం పాటించాలి, పాటించకపోతే ఏం జరుగుతుంది, అసలు ఇది ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది అని చెప్పేసి ధర్మరాజు భీష్మ పితామహుని అడుగుతాడు. అప్పుడు భీష్ముడు ఇలా సమాధానం చెప్తుంటాడు. ఇవన్నీ కూడా ఎవరో మనుషులు సృష్టించినవి కాదు ధర్మరాజా, ఇవి సాక్షాత్ బ్రహ్మదేవుడు సృష్టించినటువంటివే, బ్రహ్మ సృష్టిలో భాగంగా ఉన్నవే. నీకు ఈ వర్ణాల గురించి, ఆశ్రమాల గురించి, ఎందుకు ఆయా ధర్మాన్ని వాళ్ళు పాటించాలి, పాటించకుండా ఏం జరుగుతుందో చెప్తానంటాడు. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తెలుసా. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది, ఎస్పెషల్లీ బ్రహ్మచారులకు సంబంధించి కానీ, సన్యాసులకు సంబంధించి కానీ, గృహస్థ ఆశ్రమానికి సంబంధించి కానీ చాలా బాగుంటుంది. అంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇక్కడ చాలా ఉన్నాయి. సో అది నేను చెప్తుంటాను. ముందుగా భీష్ముడు, నేను వాటి గురించి చెప్పడానికంటే ముందు నీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరైనా సరే, అంటే ఏ వర్ణానికి సంబంధించిన వారైనా, ఏ ఆశ్రమంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా కోపం లేకుండా ఉండాలి. కోపం అనేది ఎవ్వరికి కూడా మంచిది కాదు. కోపం లేకుండా ఉండాల్సింది మనిషి సహజ లక్ష్యం. అసత్యం మాట్లాడకూడదు. అసత్య దోషం ఎవరికైనా ఒకటే. అంటే ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా అసత్య దోషం అనేది వాళ్ళని వెంటాడుతుంది. అసత్యం అనేది ఉండకూడదు. కట్టుకున్నటువంటి భార్యతో కాక పరాయి స్త్రీతో వెళ్ళడం పరమ నీచమైనటువంటి పని. అలా చేసిన వాడు ఇక్కడ ఉన్న ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అది మహా తప్పిదమే అవుతుంది. శుచిగా ఉండడం, అనుకువగా ఉండడం. శుచిగా ఉండడం అంటే ఏ వయసులో ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణానికి సంబంధించిన వాడైనా కానీ సూర్యోదయానికి ముందే లేవడం, తను శుచిగా ఉండడం, తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తనకు కేటాయించినటువంటి పనులన్నీ సమయానికి చేసుకోవడం, ఇది మాత్రం అందరూ ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని అని చెప్పేసి స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పడం జరిగింది. ఇక నువ్వు వర్ణాల గురించి అడుగుతావు కదా. వర్ణాలు వాళ్ళు ఆచరించాల్సిన ధర్మాలు నేను చెప్తాను విను. ఇప్పుడు ఇవి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇది మనకు తెలుసు కదా. ఇక్కడ వీళ్ళు ఎందుకు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ బ్రాహ్మణులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఒకవేళ వాళ్ళు చేసేటి చేయకపోతే వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఇవి చెప్తాడు మనకి భీష్మ పితామహుడు. ఒకసారి నేను చెప్తాను వినండి. బ్రాహ్మణుడికి తపస్సు పరమధర్మం. అతను ఎట్టి పరిస్థితిలోనూ తపస్సు అనేది విడవకుండా చేయాలి. వేదాలు ఖచ్చితంగా చదవాలి. వేదాల్లోని అన్ని కర్మలను వేదం ఎలా చెప్పిందో అలా ముమ్మాటికి చేయాలి. అందులో ఎలాంటివి ఉండకూడదు. అంటే కాస్త ముందు చేయడం, వెనక చేయడం లాంటిది ఏమీ లేదు. వేదం ఏం చెప్పిందో ఆ ప్రకారం మాత్రమే అతను తన జీవితాన్ని నడుపుకోవాలి. అవన్నీ కూడా నిష్ఠతో చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పుదారి తొక్కకూడదు. దయతో ఉండాలి, శాంతితో ఉండాలి. ఇక అతను ఎక్కువగా ధనాన్ని కూడబెట్టుకోకూడదు. అంటే బ్రాహ్మణుడు ధనాన్ని కూడబెట్టుకోవచ్చు, కానీ అధికంగా కూడబెట్టుకోకూడదు. ఒకవేళ అతని దగ్గర అతనికి కావాల్సిన దానికంటే ఎక్కువ ధనం ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరికి దానం చేస్తుండాలి. ధర్మ బుద్ధితో ఉండాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అహంకారం ఉండకూడదు అని చెప్తాడు. మరి ఒకవేళ ఏ బ్రాహ్మణుడైనా సరే ఈ వేదం చెప్పినటువంటి ధర్మాన్ని పాటించకపోతే ఏం జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ
ఇలా చెప్తుంటాడు భీష్మ పితామహుడు. బ్రాహ్మణుడు ఖచ్చితంగా వేదం చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. వేదం ఎలాంటి ఆహారాన్ని అతనికి తినాలి అని చెప్పిందో అది మాత్రమే తినాలి. ఎలాంటి నియమాన్ని పాటించాలని చెప్పిందో అలాంటి నియమాన్ని మాత్రమే పాటించాలి. ఎప్పుడూ వేదం చదువుతూ ఉండాలి. దేవతార్చన చేస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవి మానకూడదు. ఒకవేళ భ్రష్టుడైనటువంటి బ్రాహ్మణుడు, అంటే ఈ వేదం చెప్పిన దాని ప్రకారం కాకుండా తప్పుదోరన వెళ్ళినటువంటి భ్రష్టుడైనటువంటి బ్రాహ్మణుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాజ్యంలో ఉంచుకోకూడదంట. అతన్ని వెంటనే రాజ్య బహిష్కరణ చేయాలి అంటాడు. అది రాజ్య బహిష్కరణ కాకుండా అతన్ని చంపాల్సినటువంటి సమయం కూడా ఎప్పుడు ఉంటుంది అంటే, అతడు అస్త్రం పట్టి యుద్ధంలో దిగినప్పుడు అతన్ని చంపొచ్చు, లేదా గురు భార్యతో తప్పుగా ప్రవర్తించినప్పుడు మాత్రమే అతన్ని చంపాలి. లేని సమయంలో అతన్ని రాజ్యం నుంచి బహిష్కరించాలి. అలాగే ఇలాంటి చెడు దోవలో వెళ్ళినటువంటి బ్రాహ్మణుడి వల్ల ఆ రాజ్యానికి అరిష్టం జరుగుతుంది, ఆ రాజ్యానికే నష్టం జరుగుతుంది. అలాంటి బ్రాహ్మణుడు ఎవరైనా ఉంటే అతని జోలికి ఎట్టి పరిస్థితులను వేయకూడదు. రాజు అతని పట్ల చాలా కఠినంగా ఉండాలి. ముఖ్యంగా అతని ద్వారా చేయాల్సినటువంటి కార్యక్రమం, అంటే బ్రాహ్మణుడి ద్వారా చేయాల్సినటువంటి పూజలు కానీ, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఇవి ఏవి చేయకూడదంట. బ్రాహ్మణుడు సత్ప్రవర్తనతో ఉండి వేదం చదువుతూ దేవతార్చన చేస్తూ తినాల్సినటువంటి ఆహారం మాత్రమే తింటూ చేయాల్సినటువంటి సంధ్యా కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి బ్రాహ్మణుడితో మాత్రమే యజ్ఞం కానీ, యాగం కానీ, హోమం కానీ, దేవతా కార్యక్రమాలు కానీ చేయించుకోవాలి. ఎట్టి పరిస్థితిలో భ్రష్టుడైనటువంటి బ్రాహ్మణుడితో ఈ కార్యక్రమాలు చేయించుకోకూడదు. ఒకవేళ అది చేస్తే పుణ్యం కాక పాపం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాంటి బ్రాహ్మణుడి విషయంలో రాజు కఠినంగా ఉండి రాజ్య బహిష్కరణ చేయాలి. సో ముఖ్యంగా బ్రాహ్మణులకి ఎంత వెసులుబాటు కల్పించారో ఈ విషయంలో మాత్రం చాలా కఠిన నియమాలు ఉంటాయి బ్రాహ్మణులకు సంబంధించి. వాళ్ళు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సంధ్య సమయాలు తెలుసు కదా, వాళ్ళకి సంధ్య చేయాల్సినటువంటి విషయాలు కానీ, వాళ్ళు వేద అర్చన చేయాల్సినటువంటి విషయాలు కానీ, వాళ్ళకు చాలా కఠినమైనటువంటి నియమాలు అన్నీ ఉంటాయి, కఠినమైనటువంటి ఆహార నియమాలు అన్నీ ఉంటాయి. ఇవన్నిటిని ఖచ్చితంగా పాటించాలంట. అసలు ఈ రోజుల్లో చూసుకుంటే ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు నిజంగా. గుడిలో మనము అంటే తప్పుగా మాట్లాడకూడదేమో కానీ గర్భగుడిలో ఉండి దేవతార్చన చేసేటువంటి వ్యక్తి కూడా సరిగ్గా ఉంటున్నాడా అంటే కొంతమందిని చూస్తుంటే మనకు భయం ఇస్తుంటుంది. అలాంటి బ్రాహ్మణుల జోలికి అసలు పోకూడదు అని చెప్పేసి సాక్షాత్తు భీష్మ పితామహుడే చెప్పాడు. సో ఇది బ్రాహ్మణులకు సంబంధించి. ఇక క్షత్రియులకు సంబంధించి చెప్పినప్పుడు ఇలా చెప్తాడు. క్షత్రియులు కూడా ఖచ్చితంగా వేదాధ్యయనం అనేది చెయ్యాలి, యజ్ఞాలు అనేది చేస్తూ ఉండాలి, దొంగల్ని దండించాలి. ఏదైతే రాజుకు ఉండాల్సినటువంటి నియమాలలో ఖచ్చితంగా ఉండాల్సింది దండనీతి. అంటే ఒకవేళ తప్పు చేసినటువంటి వ్యక్తి తన రాజ్యంలో ఉంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దండించాలి. కఠినాతి కఠినమైనటువంటి శిక్ష మాత్రమే రాజు వేయాలి. తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే అంటాడు అసలు భీష్ముడు. ఎందుకంటే అతని ద్వారా మిగిలిన వాళ్ళు కూడా చెడుద్రోవ పట్టేటువంటి అవకాశం ఉంది. రాజు దండనీతి విషయంలో చాలా చాలా కఠినంగా ఉండాలి, బెత్తం పట్టుకొని ఉన్నట్టుగా ఉండాలని చెప్తాడు భీష్ముడు. మరి మన చట్టం చెప్పిన దాని ప్రకారము 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అంటుంది. కానీ మన సనాతన ధర్మం చెప్పింది అది కాదు. తప్పు చేసిన వాడు తనవాడైనా సరే శిక్షించి తీరాల్సిందే అని చెప్తుంది సనాతన ధర్మం. ఇక్కడ కూడా భీష్ముడు అదే చెప్తాడు. రాజుకు దండనీతికి మించినటువంటి నీతి మరొకటి లేదు. ప్రజల్ని అనురాగంతో పాలించాలి. యుద్ధంలో వెన్ను చూపకుండా నిర్దయగా ఉండాలి. అదే సమయంలో చాలా పట్టుదలతోటి యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్ను చూపకుండా శత్రువును చీల్చి చెండాడడం. అంటే యుద్ధ రంగంలోకి దిగిన తర్వాత, అంటే మనకు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పింది ఇదే కదా, ఒకసారి యుద్ధ రంగంలో దిగిన తర్వాత ఇంకేంటయ్యా ఆలోచిస్తున్నావు, కాస్త వేసేసే చంపేసే అన్నట్టుగానే ఉంటుంది. యుద్ధంలోకి దిగాడో దయ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా ఖండాలుగా అయినా శత్రువుని చంపి తీరాల్సిందే. శత్రువుని చంపడం రాజుకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ధర్మంగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకా ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్తాడంటే మాందాత విషయానికి సంబంధించి చెప్తాడు. ఈ విషయంలో రాజధర్మం యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మాందాత గురించి మనకు తెలుసు కదా, ఎంత గొప్ప రాజు, ఎన్ని యజ్ఞాలు చేశాడు, ఎన్ని హోమాలు చేశాడు, ఎంత అద్భుతంగా ప్రజారంజకంగా పాలన చేశాడు అనేది ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు. అయితే మాందాతకు ఒక సమయంలో విపరీతమైనటువంటి అంటే ఏమంటారు వైరాగ్యం అనేది అతనిలోకి వచ్చేస్తుంది అనమాట. ఏంటి, ఎన్ని రోజులు నేను రాజ్యాన్ని పాలించాలి, ఎన్ని రోజులు ఇదంతా
చేయాలి, నా వల్ల కాదు, నేను అంటే ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటాను లేదా భిక్షాటన చేసుకుంటూ బతుకుతాను, నాకు మనశ్శాంతి అనేది కావాలి, ఇలా ఇన్ని కార్యక్రమాలు ఈ రాచకార్యాలన్నీ కూడా నేను చేయలేకపోతున్నాను, ఆ దైవాన్ని స్మరిస్తూ చక్కగా నేను భిక్షాటన చేసుకుంటూ అలా తిరుగుతానే తప్ప ఇదంతా నా వల్ల కాదనుకుంటాడు. అయితే ఇక్కడ మన సనాతన ధర్మం చెప్పిన దాని ప్రకారము ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకవేళ అతని యొక్క ధర్మాన్ని అతను వీడాలనుకుంటే అలా వీడలేం. ఏదో కనుక రాత్రి నాకేదో తెలిసిందని చెప్పేసి భార్య పిల్లల్ని వదిలేసి నేను తపస్సు చేసుకోవడానికి బయలుదేరతానని చెప్పేసి మన ధర్మం అయితే చెప్పదు. తనకు ఏదైతే కేటాయించినటువంటి పని ఉందో అది చేసి తీరాల్సిందే. ఇంత వైరాగ్యం వచ్చినప్పటికీ కూడా మాంధాత విష్ణువు కోసం యజ్ఞం చేస్తుంటాడు. ఎందుకు యజ్ఞం చేస్తుంటాడంటే, ఈ రాజభార్యను నేను మోయలేకపోతున్నాను, నా వల్ల కాదు, నేను ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలనుకుంటున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పి విష్ణుమూర్తి ద్వారా విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసుకొని ఈ విషయం అడగడం కోసం తపస్సు చేస్తుంటాడు మాంధాత. అప్పుడు ఇంద్రుడు వస్తాడు అక్కడికి. ఇంద్రుడు వచ్చి, ఏంటయ్యా అసలు నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఏంటి అంటే యజ్ఞం ఎందుకు చేస్తున్నావు ఇంత భారీది అని అడిగినప్పుడు, ఇదిగో నేను భిక్షాటన చేస్తూ ప్రశాంతంగా బ్రతకాలనుకుంటున్నాను, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాను, ఈ రాచకార్యాలు ఇవన్నీ కూడా నా వల్ల కావట్లేదు. అంటే నా వల్ల కావట్లేదు అంటే చాలా గొప్పగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, కానీ ఒక రకమైన విరక్తి, నేను చక్కగా ఏ అడవులు పట్టుకొని వెళ్తాను, నా మానాన్ని నేను బ్రతుకుతాను, ఇదంతా నాకెందుకు, ఈ వ్యామోహము, ఈ మాయా ప్రపంచం ఇదంతా నాకెందుకు అన్నట్టుగా మాంధాత మాట్లాడుతుంటాడు. అప్పుడు ఒక ఇంద్రుడు ఒక చిన్న నవ్వు నవ్వి, నువ్వు ఏమనుకుంటున్నావు, రాజ్య ధర్మాన్ని మించినటువంటి ధర్మం ఇంకొకటి లేదు, ఒక రాజుకి చాలా ముఖ్యమైనటువంటి ధర్మం రాజధర్మం, రాజధర్మాన్ని మించింది ఇంకొకటి లేదు, దండనీతితో దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దండించాలి, ప్రజల్ని పాలించాలి. ఒక రాజుకు అసలు రాజుకు ఎలాంటి హక్కు లేదు, అతను తన శరీర సుఖం చూసుకోవడానికి కానీ తన విషయం అంటే తన గురించి తాను ఆలోచించుకునేటువంటి హక్కు రాజుకు లేదంట. రాజు తనకన్నా కూడా తన ప్రజల గురించి ఆలోచించాలి, తన ప్రజల యోగక్షేమాలు చేయాలి. ఎందుకంటే రాజధర్మాన్ని మించినటువంటి ధర్మం మరొకటి లేదు. ఒక ఏనుగు పాదంలో మిగతా జంతువుల పాదాలన్నీ కూడా ఇమిడి ఉన్నట్టు ఒక రాజధర్మంలోనే మిగిలినవన్నీ ఉంటాయి. కాబట్టి రాజుకు వైరాగ్యం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. నీకు కేటాయించినటువంటి పని నువ్వు చెయ్యి, నీ శరీర సుఖాన్ని కానీ నీ మానసిక సుఖాన్ని కానీ నువ్వు చూసుకోకూడదు. ఇంతకు మించిన ధర్మం మరొకటి లేదు. నువ్వు భిక్షాటన చేసుకున్నా లేదా తపస్సు చేసుకున్నా, ఏం చేసుకున్నా రానటువంటి పుణ్యం నీ ధర్మాన్ని నువ్వు పాటించడం వల్ల. అంటే ఎప్పుడైనా ఎంత గొప్పదైనా కూడా పరధర్మం పరధర్మమే, తన ధర్మం తన ధర్మమే. మన ధర్మాన్ని కాదని పరధర్మాన్ని ఎట్టి పరిస్థితులు ఆచరించకూడదు. ఇక్కడ పరధర్మం మన ధర్మం అంటే, ఇప్పుడు ఒక కలెక్టరు ఏ పని చేయాలో అది కలెక్టర్ ధర్మం. కలెక్టర్ తన ధర్మాన్ని వదిలించి ఒక బంట్రోతు పని చేస్తానన్నా, బంట్రోతు తను చేసేటువంటి పని కాదని ఒక కలెక్టర్ విషయంలో జోక్యం చేసుకున్నా చేసుకోకూడదు. ఎవరికి ఏది పని అప్పచెప్పారో ఆ పని వాళ్ళు చేయాలి. అంటే గుర్రం పని గుర్రం, గాడిద పని గాడిద చేయాలని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా. సో అలాంటిదే అనమాట. ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేయడం, ఆ ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. అనవసరమైన పరధర్మాల్ని మన నెత్తి మీద వేసుకోకూడదు. ఇది మీరు ధర్మం విషయంలో తీసుకుంటారా, మతం విషయంలో తీసుకుంటారా, న్యాయం విషయంలో తీసుకుంటారా, ఈ రోజుకి దాన్ని అన్వయించుకొని చూసుకుంటారా అనేది మన ఇష్టం. ఏదైనా మనకు కేటాయించిందో మనం చేయాలని చెప్తాడు. దాంతో మాంధాత మళ్ళీ మనసు మార్చుకొని వెనక్కి వచ్చేసి చక్కగా తన రాజ్యపాలన చేస్తాడు. ఇది క్షత్రియులకు సంబంధించినటువంటిది. ఇక వైశ్యులకు ఇక్కడ మళ్ళీ నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ క్షత్రియులకు సంబంధించి ధనార్చన అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఒక రాజు ఎట్టి పరిస్థితుల్లోనూ తన కోశాగారాన్ని అంటే నిండుగా ఉంచుకోవాలి. కోశాగారం ఎప్పుడు లోటుగా ఉండకూడదు. తన దగ్గర ధనం అనేది తన ప్రజలకి కావాల్సినంత దానికంటే కూడా ఎక్కువగా ఉండాలి. ధనాన్ని సంపాదించడంలో రాజు ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళకూడదు. మన దాంట్లో కొంతమంది మాట్లాడుతుంటారు కదా, ఎందుకు ఇంత ఎందుకు అంత అని. అలా ఉండకూడదంట. కోశాగారం ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత క్షత్రియుడికి ఉంటుంది. ఇక వైశ్యుల సంగతికి వచ్చేసరికి ఈ ధర్మం వాళ్ళ వచ్చేసరికి వీళ్ళు కూడా వేదాధ్యయనం చేయాలి. వీళ్ళు న్యాయంగా ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. ఎవరైతే వైశ్యులు ఉన్నారో వైశ్యులకి డబ్బు సంపాదించుకోవడంలో ఏం లేదు. అంటే వీళ్ళు వ్యాపారం చేస్తారు, వ్యవసాయం చేసి సంపాదిస్తారు. కాబట్టి వ్యాపారంలో కానీ వీళ్ళు ఎంచుకున్న రంగంలో కానీ వీళ్ళు ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు, ఎంత డబ్బైనా కూడబెట్టుకోవచ్చు. కానీ దానిలో కనీసం పావు వంతు భాగమైనా కూడా వీళ్ళు ధర్మంగా వేరే వాళ్ళకి అంటే భిక్షాటకులు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటారు కాబట్టి వాళ్ళకి దానం చేయాలని చెప్తున్నారు. ఇంకొకటి, పశువుల్ని రక్షించేటువంటి బాధ్యత వైశ్యుల మీద ఉంది. వైశ్యులు కూడా ఖచ్చితంగా యజ్ఞాలు చేసి తీరాలి. వేదం చదవాలి, యజ్ఞాలు చేయాలి, ధనం సంపాదించుకోవాలి. ఈ ధనం సంపాదించుకోవడంతో పాటు ఆ ధనంలో కొంత భాగాన్ని ఖచ్చితంగా
పేదల కోసం ఖర్చు పెట్టాలి. ఇక శూద్రులు ఇక్కడే కదా, అంటే చాలా వరకు మహాభారతం విషయంలో మనకు వచ్చే కాంట్రవర్సీస్ రెండు ఎక్కువగా వస్తాయి. ఒకటి శూద్రుల విషయంలో వస్తుంది, రెండోది మహిళల విషయంలో వస్తుంది. మహిళల్ని శూద్రుల్ని చిన్న చూపు చూశారు మహాభారతంలో అని చెప్తారు. ఈ టాపిక్ చెప్పడానికంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్తాను. చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్తాను వినండి. మన నోటి వెంట మనం ఒక మాట చెప్పినప్పుడు అది 10 మంది దగ్గరికి వెళ్ళేసరికి ఆ మాట ఇంకొక రకంగా మారిపోతుంది. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం తాళపత్ర గ్రంథాలు రాసినటువంటి ఇది, ఆ తాళపత్ర గ్రంథాల్లో ఆ తాళపత్రాన్ని తీసి తనకు నచ్చింది రాసుకున్న బ్రాహ్మణులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి పెద్దలే చెప్తున్నటువంటి క్రమంలో ఈ శూద్రుల గురించి నిజంగా ఇలాగే ఉందా లేదా మధ్యలో ఏమైనా మార్పులు జరిగిందా, మహిళల గురించి ఇలాగే ఉందా లేదా ఏమైనా మార్పులు జరిగిందా అంటే మన విఘ్నతకే వదిలేసుకుంటే సరిపోతుంది. దీన్ని కాంట్రవర్సీ చేయడం కంటే ఇందులో ఖచ్చితంగా తప్పులు ఉన్నాయి. తప్పును నేను కూడా తప్పని అంటాను. అలా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అలా అది ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి ఎట్టి పరిస్థితుల్లో చెల్లుబాటు కాదు. కానీ మహాభారతంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తానన్నాను కాబట్టి నేను శూద్రుల గురించి కూడా చెప్తాను వినండి. వీళ్ళు వేదాధ్యయనానికి సంబంధించి వీళ్ళకు లేదు, అంటే వీళ్ళు వేదాధ్యయనం అనేది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనేది మహాభారతంలో వీళ్ళకి ఏమి చెప్పలేదు. అంటే ఈ 3 వర్ణాల వారికి ఖచ్చితంగా వేదాధ్యయనం అనేది చేయాలని చెప్పారు. కానీ శూద్రుల విషయానికి వచ్చేసరికి అది చెప్పలేదు. ఈ 3 వర్ణాల వారికి సేవ చేస్తుంది, అంటే మీ 3 వర్ణాల వాళ్ళకి కావాల్సిన పనులు చేయడమే వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ధర్మం అని చెప్పారు. ఇది ఖచ్చితంగా తప్పే. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ధనధాన్యాలను కానీ డబ్బును కానీ కూడబెట్టుకోకూడదు. ఇది మరీ దారుణం. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఏమైనా డబ్బు కూడబెట్టుకోవాలన్నా రాజు ఆజ్ఞ తీసుకొని డబ్బు కూడబెట్టుకొని అది కూడా దానం ఇవ్వడానికి కేటాయించాలి తప్ప, అంటే తన వాళ్ళ కోసం, తన పిల్లల కోసం, తన ముందు తరాల వాళ్ళ కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ శూద్రుడు డబ్బును అనేది దాచుకోకూడదు. ఇది మరీ దారుణం కదా. ఎందుకు దాచుకోకూడదు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో వీళ్ళు ఉండాలి. అంటే చాలా మంది ఏం చెప్తారు, పల్లకి అందరూ ఎక్కాలనుకుంటే ఎలా, పల్లకి మోసేవాడు కూడా ఉండాలి అనేది. ఇది ఖచ్చితంగా తప్పే. శూద్రుడైనంత మాత్రాన ఎందుకు వేదాధ్యయనం చేయకూడదని టాపిక్ వస్తుంది, ఎందుకు డబ్బు సంపాదించుకోకూడదని వస్తుంది, ఎందుకు వాళ్ళకి పెట్టి చాకరీ చేయాలనేటువంటి మాటలు వస్తాయి. సో ఇలాంటివి ఖచ్చితంగా మనం కూడా ఖండించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకొకటి వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలలో ఇంకొకటి మనకి శూద్రులకు సంబంధించి ముఖ్యంగా చెప్పినటువంటి దాంట్లో ఈ డబ్బు సంపాదనతో పాటు వేదాధ్యయనానికి సంబంధించి వీళ్ళకి ఏం చెప్పకపోవడము, అలాగే వీళ్ళు సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ 3 ధర్మాల వారికి వారి పనుల్లో సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పారు. ఇక్కడ మనము దీన్ని ఎలా అర్థం చేసుకుంటామో చూసుకోవాలి. ఇప్పుడు నేను వైశ్యుల గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ ధర్మాన్ని పాటించకపోతే ఏం జరుగుతుందో చెప్పలేదు కదా. వైశ్యులకు సంబంధించి వాళ్ళ ధర్మాన్ని పాటించకపోతే చాలా పాపం చుట్టుకుంటుంది వాళ్ళకి. వాళ్ళు ఆయా ధర్మాలను పాటించుకుంటూ చూడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా రాజు మీదకు ఉంది. కానీ శూద్రులకు వచ్చేసరికి ఈ మినహాయింపు ఉంది. అంటే వీళ్ళు ఈ పని చేయకపోతే ఎలా, ఈ పని చేయకపోతే ఈ తప్పిదం ఏమైనా ఉందా, ఈ పని చేయకపోతే ఏమైనా పాపం, అలాంటి శూద్రుల విషయంలో ఏమీ లేదు. వాళ్ళు న్యాయంగా ధర్మంగా ఈ 3 వర్ణాల వాళ్ళకి పని చేస్తూ ఎంతో కొంత సంపాదన చేసుకుంటూ రేపటి తరాలకు దాచుకోకుండా వాళ్ళు బ్రతుకుతాయి. అంటే అంతవరకు మాత్రమే శూద్రుల్ని పరిమితం చేశారు. వాళ్ళు చేయాల్సిన పని చేయకుంటే ఏంటి అనేది అందులో లేదు, చేయాల్సిన పనులకు సంబంధించి ఇంకా ఎక్కువ చేయడానికి సంబంధించి కూడా వాళ్ళకి అనుమతి లేదు. సో దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా అర్థం చేసుకోండి. ఇంకొకటి వచ్చేసి ఇవి కదా వర్ణాలకు సంబంధించి బ్రాహ్మణుడు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. ఇక ఇప్పుడు ఆశ్రమాలకు సంబంధించి, ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసమాశ్రమం. ఇదైతే సూపర్గా ఉంటుంది. నాకు చదువుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ముఖ్యంగా బ్రహ్మచారులకు సంబంధించి చూసుకుందాము. బ్రహ్మచారులు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇందులో ఖచ్చితంగా మనం ప్రతి బ్రహ్మచారి ఈ టాపిక్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. చెప్తాను వినండి. ఒక బ్రహ్మచారి యొక్క ప్రథమ ధర్మం గురుశ్రుష చేయడం. అంటే గురువుని దైవంతో సమానంగా గురువును పూజించడం కంటే పెద్ద పని ఒక బ్రహ్మచారి, అంటే ఒక చదువుకునేటువంటి బ్రహ్మచారికి వేరేది లేదు. వేదాలు చదవడం, అతని చదువు కంటే ఇంకో విషయం లేదు, చదువులు చదవాలి. ఇంకొకటి ఇష్టాగోష్ఠికి దూరంగా ఉండడం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇష్టాగోష్ఠి అంటే ఒక చదువుకునేటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చా కార్యక్రమంలో పాల్గొనకూడదు. ఎందుకంటే అతను చదువుకుంటున్నాడు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాడు, అతనికి పూర్తిగా తెలియదు. పూర్తిగా తెలియని వ్యక్తి ఎలా వెళ్ళి చర్చల్లో పాల్గొంటాడు?
తెలిసి తెలియని వాళ్ళు వచ్చి మాట్లాడడం వల్లనే కదా అసలు సమస్య వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మచారి ఇష్టాగోష్ఠుల్లో పాల్గొనకూడదు. ఇంకొకటి ఆత్మహత్య. మీకు ఈ మిగిలిన ఆశ్రమాల వారు ఆత్మహత్య మహాపాపమే. కానీ ముఖ్యంగా బ్రహ్మచారి అనేటువంటి వ్యక్తి, అంటే బ్రహ్మచారి ఆత్మహత్య చేసుకుంటే అతనికి మళ్ళీ అసలు ఆ పాపం పోగొట్టడానికి ఎన్నో నీచమైన జన్మలు అతను ఎత్తాలంట. అసలు సోపాలు పడాల్సినటువంటి కష్టాలు అతడు పడాలంట. చాలా నీచమైన జన్మలెత్తి పడరాని కష్టాలన్నీ పడి కానీ మళ్ళీ తేరుకోలేడంట. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మచారి ఆత్మహత్య చేసుకోకూడదు. ఇది మహాపాపమే కాదు, ఆ జీవి మనగడే ప్రశ్నార్థకంగా మారిపోతుందంట బ్రహ్మచారి ఆత్మహత్య చేసుకోవడానికి సంబంధించి చెప్పారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయము. అన్నం తినాల్సినటువంటి ఆహారం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం విషయంలో అతడికంటూ ఎలాంటి కోరికలు ఉండకూడదు. అంటే ఏది పెడితే అది తినాలి. ఇది తింటాను, ఇది తినకూడదు, ఇది నాకు ఇష్టం లేదని ఆహారానికి సంబంధించి అతను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమి అనుకున్నా రుచి అనేది, నాలిక మీద రుచి అనేది బ్రహ్మచారికి తెలియకూడదు. ఎందుకంటే బ్రహ్మచారి కేవలం చదువు మీద, గురు సృష్టి మీద మాత్రమే అతని దృష్టి అంతా ఉండాలి. అతను తినే ఆహారం మీద ఎలాంటి దృష్టి అనేది అతనికి ఉండదు. ఏది పెడితే అది భిక్షం ఎత్తుకొని, ఏది దొరికితే అది మాత్రమే తినాలి. ఎందుకంటే వెనకటి రోజుల్లో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు ఆ చుట్టుపక్కన భిక్షాటన చేసి ఆ దొరికింది తినేవాళ్ళు. సో దాని మీద మాత్రమే, దొరికితే తినాలి, దొరకకుంటే తినకూడదు అన్నట్టుగానే ఉండాలి. కానీ తిండి విషయంలో ఎలాంటి ఇష్టం అనేది బ్రహ్మచారికి పనికిరాదు. ఇంకొకటి రాగం, ద్వేషం, ఈ రెండు ఉండకూడదు. అంటే రాగం అంటే అతని శరీరానికి సంబంధించినటువంటి ఇష్టం కానీ, అతను వేసుకునేటువంటి బట్టలకు సంబంధించి కానీ, అతని అలంకరణకు సంబంధించి కానీ, అంటే అతనికి సంబంధించినటువంటి ఇష్టాలు, ఆహారానికి సంబంధించినటువంటి ఇష్టమో, బట్టలకు సంబంధించిన ఇష్టమో, ఆభరణాలకు సంబంధించినటువంటి ఇష్టమో, ఇల్లు అంటే ముందుటువంటి జీవితానికి సంబంధించిన ఇష్టమో, జీవితాలకు సంబంధించినటువంటి ఆశలో ఇవేవి కూడా బ్రహ్మచారికి ఉండకూడదు. అంటే బ్రహ్మచారి కేవలం అంటే భవిష్యత్తు గురించి కాదు, ఆ సమయంలో అక్కడే బ్రతకాలి. అంటే ఈ వర్తమానంలో బ్రతకాలంటారు చూడండి, అలా బ్రహ్మచారి అక్కడ మాత్రమే ఉండాలి. ద్వేషం, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మచారికి ద్వేషం పనికిరాదు. అంటే ఏ దాని మీద ద్వేషం పెట్టుకోకూడదు. అది ఎవరైనా సరే, ఒక వ్యక్తి మీద కావచ్చు, వ్యవస్థ మీద కావచ్చు, తినే విషయం మీద కావచ్చు, వేసుకునేటువంటి దాని మీద కావచ్చు, దేని విషయంలో ఇష్టము ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు. కేవలం బ్రహ్మచారి చేసేటువంటి పని చదువుకోవడం, వేదాధ్యయనం చేయడం, గురు సృష్టి చేయడం, గురువు ఏది చెప్తే ఆ పని చేయడం, అది మాత్రమే బ్రహ్మచారి పని. అసలు అద్దంలో మొహం కానీ, కనీసం నీళ్లలో తన మొహాన్ని చూసుకునేటువంటి హక్కు కూడా బ్రహ్మచారికి లేదు. ఎలాంటి అలంకరణ కూడా బ్రహ్మచారి చేసుకోవడానికి మన సనాతన ధర్మం ఒప్పుకోలేదు, మన గురు ధర్మం ఒప్పుకోలేదు. కేవలం చదువు, గురు సృష, గురువు చెప్పింది వినడం, ఇది మాత్రమే బ్రహ్మచారి చేయాల్సిన పని. బ్రహ్మచారి పని ఏంటంటే జ్ఞాన సముపార్జన చేయడం. సో ఇది. ఇక నెక్స్ట్ గృహస్థ ధర్మం గురించి నిజంగా చాలా బాగుంటుంది, చెప్తాను వినండి. గృహస్థు అనేవాడు ఎంత డబ్బైనా సంపాదించుకోవచ్చు. డబ్బు సంపాదనలో అతనికి ఎలాంటి అడ్డంకు లేదు. ఆ డబ్బును అతను న్యాయంగా ఖర్చు చేసుకోవాలి. అతడు తినేటువంటి ఆహారం విషయంలో పంచభక్ష పరమాన్నాల మీద కూడా అతనికి ఇష్టం ఉండొచ్చు. తనకు నచ్చింది తినొచ్చు, తనకు నచ్చినట్టు ఉండొచ్చు, తనకు నచ్చిన అలంకరణ చేసుకోవచ్చు, తనకు నచ్చిన భోగ భాగ్యాలన్నీ కూడా గృహస్థు అనుభవించవచ్చు. కానీ తన భార్యతో మాత్రమే అవి అనుభవించాలి, తన కుటుంబ సభ్యులతో మాత్రమే ఆ బంధాలన్నీ కూడా ఉండాలి. ఇంకొకటి స్నేహం. గృహస్థు అనేవాడి స్నేహం అనేది చాలా ముఖ్యమంట. ఎట్టి పరిస్థితుల్లోనూ గృహస్థు చెడు స్నేహాలు చేయకూడదు. స్నేహం విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లోనూ అతిథికి భోజనం పెట్టకుండా ఆ గృహస్థు తను భోజనం చేయకూడదు. అంటే ఇంటికి ఒక అతిథిని తీసుకొని వచ్చి ఆ అతిథి తిన్న తర్వాత తింటేనే దాన్ని భోజనం అంటారంట. అతిథికి పెట్టకుండా ఆ ఇంట్లో వాళ్ళే వండుకొని తింటే అది విషం అంట. ఒక విషం తింటే శరీరం ఎలా పట్టించుకుంటుందో అతిథికి పెట్టకుండా తినేటువంటి ఆహారం కూడా అలాంటిదేనంట. సో ఇది అతిథిని పూజించాలి. ఇంకోటి, దేవత పూజలు చేయాలి, యజ్ఞ యాగాదులు చేయాలి, పితృ కార్యక్రమాలు కూడా, పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా గృహస్థు బాధ్యతగానే ఉంటుంది. ఇవేవి కూడా గృహస్థు ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదు. మిగిలిన ఆశ్రమాలకు సంబంధించి అంటే బ్రహ్మచారిని కానీ, సన్యాసిని కానీ, వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, అంటే వానప్రస్థం స్వీకరించిన వారిని కానీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత గృహస్థు మీద ఉంటుంది. సో ఈ విషయాలను చాలా చాలా, అంటే గృహస్థుకు అంటే అతను సంతోషంగా ఉండొచ్చు, తనకు నచ్చినటువంటి జీవితాన్ని గడపవచ్చు, కానీ అది కూడా న్యాయంగా, ధర్మంగా
తన భార్యతో ధర్మానికి కట్టుబడి మాత్రమే ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. ఇది గృహస్థికి సంబంధించి, అంటే అటు ఉన్న ఇటు ఉన్న. ఇక వానప్రస్థానికి సంబంధించి పెద్దగా ఏముండదు. ముఖ్యంగా వానప్రస్థం స్వీకరించాలంటే ఇంకా నాకు ఇది చాలు, నేను వానప్రస్థానికి వెళ్ళిపోతా అంటే, అడవులు పట్టుకొని వెళ్ళిపోతా అంటే, ముందుగా సంతానం మీద ప్రేమ తెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద ప్రేమ ఉండకూడదు. ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి, భార్యను వెళ్ళి అడగాలంట, నాతో పాటు నువ్వు కూడా వస్తావా, వానప్రస్థం స్వీకరిస్తావా అన్నప్పుడు ఆ భార్య ఒప్పుకుంటే మాత్రమే అతను వానప్రస్థానికి తీసుకెళ్ళాలి. లేదంటే మాత్రం తను ఒంటరిగా మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. భార్యను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకంటే ఆమెకు ఒకవేళ పిల్లల మీద ప్రేమ ఉండి ఆమె ఉంటా అంటే ఆమెను ఉంచాయన, అంటే వస్తే భార్యతో, లేదంటే ఒంటరిగా వానప్రస్థం వైపు వెళ్ళిపోవాలి. మౌనంగా ఉండాలి. ఇక్కడ వానప్రస్థంలో చర్చా గోష్ఠిలో పాల్గొనాలి. అంటే చర్చల్లో ఏది మంచి ఏది చెడు, రేపటి తరాల కోసం ఏం చేయాలి ఏం చేయొద్దు అనేటువంటి చర్చా గోష్ఠి ఏదైతే ఉంటుందో దాన్ని వానప్రస్థం సమయంలో చేయాలి. అడవిలో వెళ్ళాలి, తాపస వస్త్రాలు అనేది ధరించాలి, ఎప్పుడు పండితుల మధ్యలో తిరుగుతూ ఉండాలి. అదే రకంగా ఏది దొరికితే అది తినాలి, దేని మీద పెద్దగా ఆశ పెట్టుకోకూడదు, ఎక్కువగా దైవనామస్మరణ చేస్తూ అలా జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలి. పండితులు ఇష్టాగోష్ఠి చక్కగా దొరికింది అంటే పెద్దగా ఆశలు పెట్టుకుంటే దొరికింది తింటూ రామకృష్ణ అనుకుంటూ ఉండేటువంటి పరిస్థితి. ఇక సన్యాసం, ఇక్కడ సన్యాసం గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సన్యాసుల్లో ఈ ధర్మాలను ఒక్కటన్నా పాటిస్తున్నటువంటి వాళ్ళు లేరు. నిజమైనటువంటి సన్యాసం ధర్మం చెప్తాను వింటేనే మనకి వణుకొచ్చేస్తుంది. ఎక్కడా కూడా ఒక రాత్రిని మించి గడపకూడదంట సన్యాసి. అంటే ఈ రోజు ఇక్కడ ఉన్నాడంటే వెళ్ళిపోతూనే ఉండాలి. సన్యాసి అనేవాడు మనకు నదిలో నీళ్ళ ప్రవాహం కనుక ఎలా వెళ్తుందో అలా వెళ్తూనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక చోట ఉండకూడదు, ఒక ఆహారానికి అలవాటు పడకూడదు, ఈ ఆహారమే తినాలి అనేటువంటి పరిస్థితి కూడా ఎక్కడ ఉండకూడదు. అంటే ఎలా ఉండాలి, ఈ రోజు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఏదో ఒక చెట్టు దొరికింది, ఆ చెట్టు కింద పడుకున్నాడు, ఆ చెట్టు కింద నుంచి ఒక పండు పడింది, దాన్ని తింటాడు, మళ్ళీ వెళ్తుంటాడు. అగ్నిని ముట్టించి, అంటే తన కోసం తను కూడా ఆహారాన్ని సంపాదించుకోవడం కానీ, ఆహారాన్ని వండుకోవడం కానీ, ఆహారం విషయంలో ఆలోచించడం కానీ సన్యాసి తప్పు. అలా చేస్తే సన్యాసి చేసేది తప్పు. కేవలము అలా వెళ్తూ ఉండాలి. ఎక్కడ చోటు దొరికితే అక్కడ పడుకుంటాడు, ఎక్కడ చెట్టు కింద కాయో పండో ఏదో ఒకటి రాలి పడుతుంది, దాన్ని తింటాడు, ముందుకు వెళ్తుంటాడు. ఇంతే సన్యాసికి సంబంధించి. ఇంకా దేని మీద ఆశలు పెట్టుకోకూడదు, దేని మీద ఉండకూడదు. ఇంద్రియాలు పూర్తిగా జయించినటువంటి పరిస్థితి, అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఆలోచన కూడా సన్యాసం స్వీకరించినటువంటి వ్యక్తికి ఉండదు. దేని మీద అతనికి మమకారం ఉండదు. ఇప్పుడున్నటువంటి సన్యాసులు ఎవరైనా ఉన్నారా అసలు ఇలాంటి ధర్మాన్ని పాటిస్తున్నారా? అసలు ఉన్నటువంటి భోగాలన్నీ వాళ్ళే అనుభవిస్తున్నారు అన్నట్టుగా ఉంది కదా. ఇలా మాత్రమే సన్యాసి ఉండాలంట. ఇలా ఉండని సన్యాసి కాదు. ఇది సనాతన ధర్మం చెప్తున్నటువంటి మాటే. ఈ సన్యాస ధర్మాన్ని పాటించి ఈ ధర్మాల్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి మాత్రమే సన్యాసి. లేని వ్యక్తి సన్యాసి కాదు. ఇంకే పేరుతో పిలుచుకోవాలంటారో అది మనకు తెలియదు, కానీ అలా ఉండాలి. ఖచ్చితంగా ఆ ధర్మాలన్నీ పాటించాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఒక మెలుకు ఉంది. అదేంటి తెలుసా, రాజులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వీళ్ళు మాత్రమే సన్యాసం స్వీకరించాలంట. శూద్రులకు సన్యాసం మళ్ళీ స్వీకరించకూడదు. ఒక శూద్రుడు సన్యాసి కాకూడదు. సన్యాస ధర్మాన్ని పాటించేటువంటి హక్కు అతనికి లేదంట. ఇది మరీ దారుణం. అంటే అతను అన్ని చేయాలి, వానప్రస్థం వరకు మాత్రమే ఆగిపోవాలి. వానప్రస్థం కూడా రాజు ఆజ్ఞ తీసుకొని మాత్రమే చేయాలి. ఇలాంటి ఆంక్షలు, ఇలాంటి వాటి వల్ల చెప్తున్నాను కదా, అనవసరమైనటువంటి ధర్మం మీద నిందలు అనేవి పడేవి ఇలాంటి వాటి విషయాల్లోనే చెప్పాను కదా. తాళపత్ర గ్రంథాలు అనేక మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఎవరంటే మామూలుగా మూర్ఖులతోనే మన సమాజానికి సమస్య. అదే మేధావే మూర్ఖుడైతే ఇంకా పెద్ద సమస్య ఉంటుంది కదా. సో ఎక్కడ ఇలాంటివి జరిగినాయో కానీ ఖచ్చితంగా ఇది ఖండించాల్సినటువంటి విషయమే. సో ఈ రకంగా ఉంటుందన్నమాట. ఈ ఆశ్రమాలు ఉంటాయి, ఈ ఆశ్రమాల్లో వీళ్ళు ఖచ్చితంగా ఉండాలి. ఈ వర్ణాశ్రమ ధర్మాలన్నిటిని కూడా పాటించేలా చూడాల్సినటువంటి బాధ్యత రాజుదే. రాజు చాలా కఠినంగా ఉండి ప్రతి వారు వారి వారి ఆశ్రమానికి తగ్గట్టుగా, వారి వారి వర్ణానికి తగ్గట్టుగా ఉండాలి అని చెప్పేసి భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్తాడు. చెప్పిన తర్వాత ధర్మరాజు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మరి ప్రజలు ఎలా ఉండాలి? అప్పుడు రాజు ఎలా ఉండాలో చెప్పావు, ఒక బ్రాహ్మణుడు ఎలా ఉండాలో, బ్రాహ్మణుడు అక్కడ పురోహితుడు ఉండొచ్చు. సో వీళ్ళందరూ ఎలా ఉండాలో చెప్పావు. అసలు ఆ రాజ్యంలో ప్రజలు అంటే అందరూ, ఇప్పుడు ప్రజలు అంటే అందులో బ్రాహ్మణులు ఉండొచ్చు, క్షత్రియులు ఉండొచ్చు, వైశ్యులు ఉండొచ్చు, శూద్రులు ఉండొచ్చు. మరి వీళ్ళంతా కలిసి ప్రజలు అవుతారు కదా. అసలు ప్రజల ధర్మం ఏంటి? యథా రాజా తదా ప్రజ అంటారు కదా, అలా కాదు. అసలు ప్రజలకి కూడా ఒక ధర్మం ఉంది. ఒక ప్రజలు ఏ ధర్మాన్ని పాటించాలి, వాళ్ళకి రాజు ఎందుకు అవసరము, రాజు లేని ప్రజలు ఎలా ఉంటారో, అసలు ప్రజలకి రాజుకున్న సంబంధం ఏంటి, ప్రజలు ఏది చేస్తే తప్పు, ప్రజలు చేసిన తప్పులో రాజు భాగం ఎంత, ఇలాంటి అనేక విషయాలు చెప్తాడు ప్రజాధర్మానికి గురించి. అది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.
సో నేను మహాభారతానికి సంబంధించి ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇన్ని రోజులుగా అదే పని చేస్తున్నాను, చెప్తూ వస్తున్నాను. కానీ ఇక్కడ మనకి భీష్మ పితామహుడికి, ధర్మరాజుకి సంబంధించి అయితే చాలా అంటే దగ్గర దగ్గర ఒక 500 పేజీలు ఉన్నట్టుంది. ఇంకా ఎక్కువనే ఉన్నట్టుంది నాకు తెలిసి. అవన్నీ కూడా మనము టాపిక్ వైజ్‌గా చెప్పుకుంటూ పోదాం. ఎన్ని రోజులైనా పర్లేదు. నేను మహాభారతం పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతానికి సంబంధించి ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌కి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.